నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు హద్దులు దాటితే మనశ్శాంతికే పెనుముప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 10 శనివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్య అస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం రాత్రి 12:26. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:12. తిథి సప్తమి ఉదయం 8:24 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం హస్త మధ్యాహ్నం 3:37 వరకు. తదుపరి చిత్త. కరణము భవ ఉదయం 8:24 వరకు. తదుపరి బహలవ రాత్రి 9:21 వరకు. తదుపరి కౌలవ. యోగము అతిగండము సాయంత్రం 4:59 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:38 నుండి 11 వరకు. యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:09 వరకు. గుళిక కాలం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:05 వరకు. వర్జ్యం రాత్రి 12:30 నుండి 2:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 9:09 నుండి 10:53 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. జనవరి 10 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి. ఆదివారం ఉదయం 8:24 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. సాయంత్రం 4:59 వరకు ఉండే అతిగండ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4:52 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. చంద్రబలం తెల్లవారుజామున 4:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. తెల్లవారుజామున 4:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి,
ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:52 ఉంది. ఈరోజు ప్రశ్న: యశోద ఒడిలో శ్రీకృష్ణుడు కొండంత బరువెక్కటాన్ని ఏ లీల అంటారు? కృష్ణలీల, దామోదరలీల, గిరికూటలీల, రాసలీల? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, రావలసిన సొమ్ము అందినా రుణాలు చేస్తారు. వృషభ రాశి, కుటుంబంలో ఏది మాట్లాడినా విరోధాలు నెలకొనవచ్చు. మిథున రాశి, వివాహ ప్రయత్నాలపై చర్చలు జరుపుతారు. కర్కాటక రాశి, కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్రేమ చూరగొంటారు. సింహరాశి, ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కన్య రాశి, కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసులుకుంటూ వారి అభిమానం పొందుతారు. కోపం తగ్గించుకోవడం మంచిది. తులారాశి, వాహనం, గృహం యోగాలు కలుగుతాయి. వృశ్చిక రాశి, రావలసిన సొమ్ము అందుకొని ఉల్లాసంగా గడుపుతారు. ధనుస్సు రాశి, సొమ్ము అనూహ్యంగా అంది రుణబాధలు తొలగుతాయి. మకర రాశి, కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. కుంభరాశి, సోదరులు సోదరీలతో మనస్పర్ధలు పరిష్కారమవుతాయి. మీనరాశి, కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.